కార్తీక్ మరియు రాఘవ్ అనే ఇద్దరు మిత్రులు ఉండేవారు. కార్తీక్ చాలా స్వార్థపరుడు, ఎప్పుడూ తన గురించే ఆలోచించేవాడు. రాఘవ్ చాలా దయగలవాడు, ఇతరులకు సహాయం చేయాలని చూసేవాడు. ఒకరోజు వారిద్దరూ గుడిలో కూర్చుని మాకు ఎప్పటికీ శాశ్వతమైన సంతోషం కావాలి అని ప్రార్థించారు. అప్పుడు విమల అనే తెలివైన వృద్ధురాలు వారి ముందు ప్రత్యక్షమైంది. ఆమె నవ్వి, మీరు నిజమైన ఆనంద రహస్యాన్ని చూడాలనుకుంటున్నారా? నాతో రండి అని చెప్పింది. వారిద్దరూ వెంటనే ఆమెను అనుసరించారు. విమల మొదట కార్తీక్ను ఒక పెద్ద గదిలోకి తీసుకువెళ్ళింది. అక్కడ సువాసనగల రకరకాల భోజనం నిండిన పొడవైన బల్ల ఉంది. కాని ఆ గదిలో ఉన్నవారంతా చాలా బాధగా, కోపంగా ఉన్నారు. ఇది దుఃఖపు లోకం, నరకం అని విమల చెప్పింది. ప్రతి ఒక్కరి చేతిలో పొడవాటి చెక్క గరిటె ఉంది. వారు ఆకలితో ఆహారాన్ని తీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ గరిటెలు చాలా పొడవుగా ఉన్నాయి, వాటిని వంచడానికి వీలులేదు. ఎవరూ తమ నోటిలోకి ఆహారాన్ని ఉంచుకోలేకపోయారు. ఎంత ప్రయత్నించినా వారి ఆకలి తీరలేదు. వారు కోపంగా అరుస్తూ ఆహారాన్ని వృధా చేస్తున్నారు. తరువాత విమల రాఘవ్ను సరిగ్గా అదే రకమైన గదిలోకి తీసుకువెళ్ళింది. ఇక్కడ కూడా అదే రుచికరమైన భోజనం మరియు అవే పొడవాటి గరిటెలు ఉన్నాయి. ఇది సంతోషపు లోకం, స్వర్గం అని విమల వివరించింది. ఇక్కడ ఉన్నవారంతా ఆరోగ్యంగా, సంతోషంగా నవ్వుతూ ఉన్నారు. రాఘవ్ వారిని చూసి ఆశ్చర్యపోయాడు. రాఘవ్ ఆలోచించాడు, ఇక్కడ కూడా గరిటెలు చాలా పొడవుగా ఉన్నాయి కదా, మరి వీరు ఎలా తింటున్నారు? అప్పుడు అతనికి అర్థమైంది. ఇక్కడి ప్రజలు తమ కోసం తినడానికి ప్రయత్నించకుండా ఆ గరిటెలను ఉపయోగించి పక్కనున్నవారికి తినిపిస్తున్నారు. అవును రాఘవ్, నీవు నిజం తెలుసుకున్నావు. స్వార్థపు లోకంలో అందరూ తమకు తాము తినిపించుకోవడానికి ప్రయత్నించి ఆకలితో ఉన్నారు. కాని సంతోషపు లోకంలో వారు ఒకరికొకరు సహాయం చేసుకున్నారు అని విమల తేలికగా చెప్పింది. కార్తీక్ మరియు రాఘవ్ పాఠం నేర్చుకున్నారు. స్వర్గం లేదా నరకమనేది మనం చనిపోయిన తర్వాత వెళ్లే స్థలాలు కావు. అవి ఇతరులతో మనం ఎలా వ్యవహరిస్తామో అనే దానిపై ఆధారపడి ప్రతిరోజూ మనం సృష్టించుకునే జీవితం. సహాయం మరియు దయ నిజమైన సంతోషాన్ని ఇస్తాయి.